మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, మీరు ఏమిటండి అని. నేను గాయకుడిని అన్నాను అనుకోండి, మీరు గాయకుడని నమ్మడం ఎలా అండి అని అడుగుతారు మీరు తిరిగి. అప్పుడు నేను ఒక పాట పాడతాను, ఏ కృష్ణ అన్నాను అనుకోండి, అవునండి కరెక్టే, మీరు పాడుతున్నారు, మీరు బాగా పాడుతున్నారు, మీరు గాయకుడే అని నమ్మేస్తారు మీరు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు హిందువులా అని అడిగారు, ఎస్ అన్నారు. మీరు ఎలా నిరూపించుకుంటారో చెప్పండి అని అడిగాను, ఏం చెప్తారో చెప్పండి. ఎంతమంది చెప్పగలరో చెప్పండి. హిందూ శబ్దం ఏమిటి, సనాతన ధర్మం ఏమిటి, మనం ఆచరించవలసింది ఏమిటి, ఇవన్నీ ప్రశ్నలు వేసుకుంటే మనకి చాలా ఆందోళనకరమైన సమాధానం వినిపిస్తుంది మిత్రులారా. నేను ఇందాక చెప్పాను, ప్రపంచంలో మిగతావన్నీ మతాలే, మతాలకు జాడ్యం ఉంది. అవేమిటంటే మీరు వేరు మేము వేరు అని చెప్పటం. రెండో మాట, మీరు చాలా లోయర్ లెవెల్లో ఎక్కడే ఉన్నారు, మీరు మేము పైన ఎక్కడో ఉన్నాం, అందుకని మీరు మాలో కలిసిపోండి, మీ తల్లిని వదిలేసి మా తల్లి దగ్గరకు వచ్చేయండి, మా తల్లే గొప్ప తల్లి, దీని పేరు కన్వర్షన్ అని అంటే పాపం అమాయకులు, వీళ్ళని గొర్రెలు అంటూ ఉంటాం, అమాయకులు పాపం ఊళ్ళకి ఊళ్ళు గోదావరి జిల్లాలో దాదాపుగా 40% పైగా ప్రతిరోజు 5% అలా పెరుగుతోంది కన్వర్షన్ సంఖ్య. గుర్తుపెట్టుకోండి, కన్వర్షన్ అంటే అర్థం ఏమిటంటే తల్లిని మార్చడం. తల్లిని మార్చడానికి ఉద్యుక్తుడైన వాడు, తల్లిని మార్చడానికి సిద్ధపడేవాడు, ఇద్దరు దారుణమైన వాళ్ళు. మన తల్లి గొప్పతనం ఏమిటో తెలుసుకుంటే పక్క తల్లి వంక చూడం. పక్క తల్లి ఎప్పుడు ఆంటీనే, తల్లి కాదు. ఆ తల్లి గొప్పతనం ఏమిటో ధర్మం ద్వారా, సనాతన ధర్మం ద్వారా నేను ఎప్పుడు ఆందోళన పడుతుంటాను. హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్, హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్. సనాతన ధర్మం అతిశక్తివంతమైంది, కానీ హిందూస్ ఆర్ సో వీక్.